అందరికీ శుభోదయం. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ రోజు అందరం లక్ష్మీ పూజ చేసుకుంటాం. మరి లక్ష్మీదేవి ఆవిర్భావానికి సంబంధించిన కథను మనం తెలుసుకుందాం. పూర్వం దూర్వాసుడు అనే ఒక మహాముని ఇంద్రుని దగ్గరికి వెళ్ళిండట, ఇంద్రలోకం. వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఏనుగు ఐరావతం మీద ఉత్సవంలో ఊరేగింపుగా వెళ్తున్నాడట. అప్పుడు దూర్వాస మహాముని ఒక పువ్వుల మాలను తీసుకువెళ్ళి ఇంద్రునికి ఇచ్చిండట. అతడు ఆ పువ్వుల మాలని ఐరావతం మెడలో వేసిండట. ఐరావతం అంటే ఏనుగు కదా, దానికి ఆ పువ్వుల మాల చికాకుగా అనిపించి, లేకపోతే దానికి కళ్ళకు అడ్డమే పడిందో మరి, తీసి తొక్కి దాన్ని మొత్తం నలిపేసిందట. అది చూసి దూర్వాస మహాముని ఇంద్రుడి మీద చాలా కోపం తెచ్చుకున్నాడట. ఎందుకంటే ఇంద్రుడు కావాలని నన్ను అవమానించిండు, నేను పువ్వుల మాల ఇస్తే ఆ ఏనుగుకి ఇచ్చిండని చెప్పి అతనికి బాగా కోపం వచ్చిందట. కోపం వచ్చి, ఏ అధికారాన్ని ఏ సంపదలను చూసుకొని నువ్వు ఇంత అహంకారంగా ఉన్నావో, నీకు ఈ సంపదలేవీ లేకుండా అవుతాయి అని శపించిండట. అంతే, ఇక దేవతలందరికీ ఏ రకమైన సంపద, అధికారం కానీ ఏదైనా లేకుండా పోయినాయట. అందరూ కళావిహీనం, తేజోవిహీనం అయిపోయిందట. అప్పుడు ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించి అమృతం కొరకు ప్రయత్నం చేయాలి అని అనుకున్నారట. అనుకొని పాల సముద్రంలో మందరగిరి పర్వతాన్ని ఉంచి, వాసుకి అనే పామును తాడుగా ఉంచి, రాక్షసులు దేవతలందరూ ఒక ఒప్పందానికి వచ్చి, ఆ పాము తలవైపు రాక్షసులు ఉండి, తోకవైపు దేవతలు ఉండి, ఆ పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టిండ్రట అమృతం కొరకు. ఎందుకంటే అమృతం తాగితే మళ్ళీ వాళ్ళ తేజస్సు వాళ్ళకు వచ్చేస్తుంది, వాళ్ళకు సంపదలు వాళ్ళకు వచ్చేస్తాయి అని వాళ్ళకు నమ్మకం. అట్లా చిలుకుతున్నప్పుడు ఆ పర్వతం పాల సముద్రంలో ఆగుతలేదట, ఇటు అటు పడిపోతూ ఉందట. అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి ఆ మందరగిరి పర్వతం కింద తన వీపును ఆంచి ఆ పర్వతాన్ని ఆపిండట. అప్పుడు దేవతలు ఆ పర్వతంతో ఆ పాల సముద్రాన్ని చిలికిండ్రట. చిలికినప్పుడు అందులో నుండి ఇప్పుడు దేవతలకు ఉన్న సంపదలన్నీ అందులో నుండే వచ్చినాయి. కామధేనువు, కల్పవృక్షము, ఇంద్రుని ఐరావతము, ముందుగా హాలాహలం. పాపం హాలాహలం అయితే శివుడే తాగిండు. అప్సరసలు, ఈ మనం నవరత్నాలు అనుకుంటాం కదా, ఈ మనులన్నీ, ఇట్లాంటి సంపద మొత్తం సముద్రం నుంచి వెళ్ళే ఆ పాల సముద్రం చిలికినప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వచ్చినాయట. తర్వాత లక్ష్మీదేవి వచ్చిందట. జ్యేష్ఠాదేవి కూడా అందులో నుండే వచ్చింది, లక్ష్మీదేవి వచ్చిందట. లక్ష్మీదేవి తర్వాత ధన్వంతరి. ఇట్లా లక్ష్మీదేవి అమావాస్య రోజున పాల సముద్రం నుండి బయటకు వచ్చిందట. వచ్చిన తర్వాత ఆ లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి తల ఒకటి తీసేసుకున్నారు. ఈ లక్ష్మీ అమ్మవారిని మాత్రం విష్ణుమూర్తికి ఇచ్చిండ్రట. విష్ణుమూర్తి ఆమెను తన వక్షస్థలం మీద వివాహం చేసుకొని తన వక్షస్థలం మీద పెట్టుకున్నాడట. అంటే తన హృదయంలో ఆమెకు స్థానం ఇచ్చిండు. ఇక అప్పటి నుండి దేవతలందరికీ మళ్ళా సిరి సంపదలతోటి వాళ్ళు వెలిగిపోయినరట. లక్ష్మీ అమ్మవారు అనంటే కేవలం డబ్బు అనే కాదు కదా, మనకు ఉండే అధికారం కావచ్చు, ధన ధాన్యాలు, అష్టలక్ష్ములు అని అంటాం కదా. ధనం, ధాన్యం, సంతానం, ధైర్యం, విజయం, ఇట్లా అష్టలక్ష్ములు అన్నీ కూడా మనకు లక్ష్మీదేవితోటే వస్తాయి. అప్పుడు లక్ష్మీ అమ్మవారు అందరికీ ఉపయోగపడాలి, ఈ విశ్వంలో ఉన్న అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తన యొక్క తేజస్సును ఇట్లా ధనం, ధాన్యం, మనం అంటాం పూలు, పాలు, ఇట్లా చెట్లకు కాసే పండ్లు, ఇవన్నీ ఇట్లల్లో తన తేజస్సును ప్రవేశపెట్టిందట. మనం చూడండి, ఇప్పుడు ఒక చెట్టు నిండుగా కాసిందనుకోండి,
ఏం గాసినా గాసింది లక్ష్మీ కళ అంటారు అని అంటాం. ఇప్పుడు ధాన్యం సమృద్ధిగా ఎవరింట్లోనైనా ఉన్నదనుకోండి, వా వాళ్ళ ఇంట్ల లక్ష్మి తాండవం చేస్తుంది అని అంటాం. అంటే ఏదైనా మనకు ఒక వస్తువు సమృద్ధిగా ఉంటే దాన్ని మనం లక్ష్మిగా పరిగణిస్తాం. మనకు ఏ వస్తువుకు లోటు లేకుండా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మనకు మనతోని లక్ష్మీదేవి ఉన్నట్టు. అందుకని ఎవరైనా ముఖం చాలా ఇట్లా బ్రైట్‌గా వెలిగిపోతూ ఉన్నదనుకోండి, లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అని అంటాం. అంటే ఏదైనా సమృద్ధిగా ఉంటే దాన్ని లక్ష్మి అని అంటారు. ఇట్లా లక్ష్మీదేవి మనకు అమావాస్య రోజున పుట్టింది కాబట్టి, ఈ ఈ ఆశ్వయుజ అమావాస్య రోజున పుట్టింది కాబట్టి, ఈ ఈ రోజున మనము లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం. ఉదయం గాని, సాయంత్రం గాని చేసుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈరోజు వాళ్ళ పద్దుల అంటే లెక్కలు రాసుకునే బుక్కులు ఉంటాయి గదా! వాటిని పాతవి తీసేసి కొత్తవి పెట్టుకొని పూజించుకుంటారు. ఏదైనా అమ్మవారికి శనగపిండితో చేసిన పదార్థాలను అంటే బూందీ లడ్డు, మైసూర్ పాక్ ఇట్లాంటివి ఉంటాయి గదా! వీటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రకంగా దీపావళి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనం లక్ష్మీ పూజను చేసుకుంటాం. సాయంత్రం ఎట్లాగో దీపాలను ఇంటి ముందు గుమ్మాలల్లో దీపాలను వెలిగించుకుంటాం నువ్వుల నూనెతోటి. బాణసంచా కాల్చుకుంటాం. ఎంతో సంతోషంగా ఈ పండుగను మనం జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంతోని ఈ పండుగను సంతోషంగా జరుపుకుందామా మరి? ఏమంటారు?